స్నేహితులు అంటే ఎలా ఉండాలండి? ఫ్రెండ్షిప్ అంటే ఎట్లా ఉండాలండి? మీకు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకునేవారుంటే redbus.com అని ఒకటి ఉంటుంది. మహేష్ బాబు యాడ్ ఎత్తాడు, తెలుసమ్మా? టీవీలో చూస్తారు, సినిమాలు సీరియల్ చూస్తారు కదా. మీరు ఊరు వెళ్ళాలా, ఎందుకు రెడ్ బస్ ఉండగా భయం ఎందుకు అంటాడు కదా. సో ఆ రెడ్ బస్ అనేది ఒక నలుగురు స్నేహితులు రైల్వే స్టేషన్, జాగ్రత్తగా ఉన్నారు, నలుగురు స్నేహితులు ఐఐటీలో చదువుకున్న స్నేహితులు రైల్వే స్టేషన్లో టికెట్ కోసం ఇచ్చి చాలా లైన్ ఉంది. చాలా లైన్ ఉంటే నలుగురు స్నేహితులకు ఒక ఆలోచన వచ్చిందంట, మనం ఇంతసేపు ఎందుకు వెయిట్ చేయాలి, దీన్నే టెక్నాలజీ ఉపయోగించి ఇంటికాడ కూర్చుని టికెట్లు బుక్ చేసేలాగా ఎందుకు చేయకూడదు అని చెప్పి redbus.com అనే ఒక యాప్ని తయారు చేసి, ఒక వెబ్సైట్ని తయారు చేసి, ప్రైవేట్ బస్సులు వాళ్ళందరూ కూడా అందులో కూర్చుని వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్ని అందులో పెడితే ఇంట్లో కూర్చుని బస్సు బుక్ చేసుకోవచ్చు. తర్వాత దాన్ని 1.5 బిలియన్ క్రోర్స్ ఆఫ్ మనీకి ఆ వెబ్సైట్ని వాళ్ళు నలుగురు స్నేహితులు అమ్మేశారు. అంటే ఒక నలుగురు స్నేహితులు కూర్చుంటే భవిష్యత్తుని ఎలా నిర్మించుకోవాలో ఆలోచన చేయాలా. మన యవ్వన జీవితాన్ని, నీ యవ్వన జీవితాన్ని అంతటిని కూడా లోకానికి, పాపానికి, చీకటికి, సినిమాలకి, రాజకీయ నాయకుల వెనకాల తిరిగి నీ జీవితాన్ని అంతటిని పాడు చేసుకుని నీ భవిష్యత్తులో ఎటువంటి నిరుపయోగంగా ఉండిపోతూ నీ జీవితానికి ఏది ఉపయోగం లేని వాటిని పక్కన పెట్టేసి ఉపయోగం లేని వాటన్నిటినీ ఆదరించి ప్రేమించి వాటి కొరకు నీ జీవితం ప్రయత్నం చేస్తే ఒకరోజు నీ జీవితం చూసి అందరు నవ్వుతారు తప్ప ఉపయోగం ఉండదు.